ఈ వీడియోలో నేను సలార్ ట్రైలర్ని రీఎడిట్ చేస్తా. అంత ఈజీ కాదు, ట్రైలర్ ఎవడైనా రీఎడిట్ చేయగలడు, కానీ నేను జస్ట్ 10 hours చేస్తా, అది కూడా విత్ లిమిటెడ్ రిసోర్సెస్. ఈ కాన్సెప్ట్ మీద ఐడియా లేదు కాబట్టి ChatGPTలో చూద్దాం. Hello there. How to make a trailer cut. Creating a trailer cut involves condensing the essence of a film, TV show, game or any other medium into a short, engaging video that ఆ జేబు ఈ జేబు వెతికేశాడు, కామెంట్ సెక్షన్ లోకి దూకేశాడు. యావరేజ్ లెంత్ ట్రైలర్ వచ్చేసరికి 2 to 2.5 minutes వరకు ఉంటుంది. అండ్ నువ్వు చూసే ఇంటర్వ్యూ దగ్గర నుంచి టీవీ సీరియల్ దాకా ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అండ్ మన ట్రైలర్కి వచ్చేసరికి ధీరుడు వీరుడు అంతర్జాల వినోదుడు తురుముడు తోపుడు వచ్చేసరికి 5 segments కింద డివైడ్ చేస్తారు. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసరికి ఇంట్రో అండ్ హుక్ పాయింట్. బేసిక్ గా చెప్పాలి అంటే నువ్వు ఎందుకు ఈ ట్రైలర్ చూడాలి అనే దానికి ఆన్సర్ నువ్వు ఇక్కడ అవ్వాలి. అండ్ సెకండ్ 30th second నుండి ఈ 50th second వరకు ఈ స్టోరీ దేని గురించి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు ఇంత టెన్షన్, కామెంట్లు మానవా, హ్యాపీగా ఉండు మామ. అండ్ మిగిలిన 1 minute నుండి 1.5 minutes వరకు నీ మూవీలో వచ్చిన రైజింగ్ పాయింట్స్ ఉంటాయి చూడు. బేసిక్గా చెప్పాలంటే గూస్ పింపుల్స్ వచ్చే మూమెంట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ ఉండాలి. అండ్ దీన్ని రైజింగ్ పాయింట్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ 1.5 minutes to 2 minutes ఈ గ్యాప్లో వచ్చేసరికి నీ అవుట్రో అంటారు బేసిక్గా. అండ్ ఈ పై వాటిల్లో నువ్వు అన్ఎక్స్ప్లోర్డ్ థీమ్ ఉంటుంది కదా నీ మూవీలోని, అది కానీ ఇక్కడ వదిలితే నెక్స్ట్ లెవెల్. ఏంజల్ ప్రియుడివో లిప్స్టిక్ స్పాయిలర్వో బాత్రూమ్ సీట్ పై 7 hours ఉంది, ఇంకో 3 hours కూర్చుంటే అయిపోద్ది మొత్తం. ఓకే, ఒక పని చేసేటప్పుడు కాన్సన్ట్రేటెడ్తో చేయాలంటారు. ఇంకా చూడే అంత పని ఉందో. ఇప్పుడు దాకా జస్ట్ నాకు నచ్చిన క్లిప్స్ అన్ని పెట్టా. అండ్ ఈ ఎల్లో కలర్ సిగ్మెంట్ ఇంట్రో అండ్ ఇది వచ్చేసరికి స్టోరీ చెప్పే లైన్ ఇదంతానా. అండ్ ఇక్కడి నుండి మన ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది ఇదంతానా. ఆఫ్టర్ ఎ నాన్ స్టాప్ వర్కింగ్ ఒక 2 minutes ట్రైలర్ కట్ వచ్చింది. అండ్ ఐ ప్రెజెంట్ యూ ది రీఎడిటెడ్ సలార్ ట్రైలర్. అండ్ ఇది మూవీ టీమ్ వాళ్ళు వదిలింది కాదు, మనం మన్నార్ ఆర్మీని గేట్ దగ్గరే కాదు మొత్తం కాన్సార్ లో హై అలర్ట్ లో ఉండమనండి. నీకోసం ఎర్రైనా అవుతా సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నారిని త్వరగా చూడాలనేది నా కోరిక. రాజమన్నార్ తిరిగి వచ్చాక వరద దొరవుతాడు. రాజమన్నార్ తిరిగి వచ్చేళ్ళు వర్తానే లేడంటే అన్నా చెప్పు, మన ఆర్మీ ఎక్కడుంది?
ఓకే. సో ఏదో ట్రై చేసాం అది మరి. అండ్ ఈ వీడియో కానీ నీకు నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి.